కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి రీస్టార్ట్ ప్యాకులను ఇచ్చినాడు. ఆ రీస్టార్ట్ ప్యాకులు ఉత్త ప్యాకులు ప్రజలకు మన కడప జిల్లాలోనే దాదాపు 2000 పరిశ్రమలు మూతపడినాయి. కేవలం కోవిడ్ టైంలో, కోవిడ్ కన్నా 3 నెలల ముందు పరిశ్రమలు స్టార్ట్ చేసిన పరిశ్రమలు ఇంతవరకు అంటే ఆయన గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఒక పరిశ్రమకు కానీ చేసింది ఏమీ లేదు. ఒక పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాక్ ఇచ్చింది లేదు. దానికి ప్రత్యేక సాక్షి నేనే. కోవిడ్ టైంలో నష్టపోయింది నేను. కోవిడ్ టైంలో పరిశ్రమలు పెట్టి ₹1 కోటి పరిశ్రమలు పెట్టి మూతపడింది. కోవిడ్ కన్నా 3 నెలల ముందు పరిశ్రమలు స్టార్ట్ చేస్తే దాన్ని ఎంత నష్టపోయిందో చాలా భరించాం మేము. కోవిడ్ టైంలో మేము చాలా నష్టపోయినాం. కోవిడ్ టైంలో రీస్టార్ట్ ప్యాకులు చేస్తామని నుంచి మానిటోరియం పీరియడ్ పెంచుతామని నుంచి ఇంకా ఎన్నెన్నో హామీలు చెప్పాడు. మహిళా పారిశ్రామికవేత్తకు 10 లక్షలు ఇస్తామన్నాడు. 10 పైసలు ఇలాయా. ప్రత్యేక సాక్షి నేను. నా భార్య మీద జేవీహెచ్ ఇండస్ట్రీస్ చెప్తున్నా, పేరు కూడా జేవీహెచ్ ఇండస్ట్రీస్ని పరిశ్రమ స్థాపించినావయ్యా. కోవిడ్ కన్నా 4 నెలల ముందు ఏం చేసినావయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి? పరిశ్రమలు ఏమైనా ఆదుకున్నావా? పరిశ్రమలు మునిగిపోయి మీ కాడికి అందరూ అప్లికేషన్లు తీసుకొని వస్తే అసలు చూసేవాళ్ళు నువ్వు. అసలు పరిశ్రమలు మొత్తం కుటుంబీగా పోతే ఒక పరిశ్రమను నువ్వు ఆదుకోలే. నువ్వు ఏం చేసినావు? నువ్వు ఒక పరిశ్రమను ఆదుకోలేదండి. ఆయన మొత్తం రాష్ట్రంలో ఉండే పరిశ్రమలను నాశనం చేసినాడు. మొత్తం అన్ని బినామీలే. పరిశ్రమలలో నష్టపోయిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమి హెల్ప్ చేస్తామని ఏమీ లేదనుకోండి. పరిశ్రమలలో యాక్షన్ తీసుకునే ఆస్తులన్నీ వాళ్ళే యాక్షన్ చేసుకున్నారు. ఎస్ఎఫ్సి కానీ ఏదైనా కానీ మొత్తం అంతా అది ఫ్రాడ్. మొత్తం అంతా కోవిడ్ టైంలో పరిశ్రమలకు కానీ మహిళలకు కానీ ఏం చేయలే. ఊరికి అన్ని స్విచ్లు తిన్నాడు కానీ ఆ స్విచ్లు ఏం పనిచేయలే. కరెంటు పోయింది. అందుకే ఫ్యాన్ కూడా పోయింది.